జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. డిసెంబర్ నెల రికవరీ వివరాలను వెల్లడించిన సిపి సంకభ్రత బాగ్చి. క్రైమ్ రేటు తగ్గుముఖం పట్టిందని వెల్లడి. ప్లాంట్ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వ సహకారం అభినందనీయం. అందుకు కారణం సీఎం చంద్రబాబేనన్న మంత్రి కొల్లు రవీంద్ర. పరివాడ ఫార్మాలో మరో అగ్ని ప్రమాదం. మెట్రోకెమ్ కంపెనీలో ఎగిసిపడిన మంటలు. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ నెల రికవరీ మేళా వివరాలను విశాఖ సిపి సంకభ్రత బాగ్చి మీడియాకి వివరించారు. ఈ మేరకు పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్ నెలలో 116 చోరీ కేసులు నమోదు కాగా అందులో 67 కేసులను ఛేదించామని తెలిపారు. 67 కేసుల్లో 91 మంది నిందితులను అరెస్టు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. 90,53,226 రూపాయల విలువ కలిగిన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ నెలలో 329 ఫోన్లను రికవరీ చేశామన్నారు. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతి నెల రికవరీ విలువ పెరుగుతుందని, కేసులను ఛేదించడంలో ప్రతిభ కనబరుస్తున్న క్రైమ్ విభాగం పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. పండగ సమయంలో జరిగే దొంగతనాలపై విస్తృతంగా అవగాహన కల్పించామని, ఈ ఏడాది 3 కేసులు నమోదయ్యాయన్నారు. అందులో ఇప్పటికే 1 కేసును ఛేదించామన్నారు. ఒకటి వచ్చేసి రిఫండ్ మేళా. ఆ రిఫండ్ మేళా చూస్తే లాస్ట్ 1 మంత్లో 67 కేసులు డిటెక్ట్ చేసి 91 అఫెండర్ని మనం పట్టుకున్నాము. 1 కేజీ 12 గ్రామ్ గోల్డు, 2 కేజీలు 478 గ్రామ్ వెండి, క్యాష్ 12 లక్షలు 7,660 రూపాయలు, 10 మోటార్ సైకిల్, 1 ఆటో, 329 మొబైల్ ఫోన్, 100 మీటర్ కాపర్ కేబుల్. మొత్తం ప్రాపర్టీ రికవర్డ్ ప్రాపర్టీ విలువ వచ్చేసి 90,63,226 రూపాయలు. మనం సెప్టెంబర్ చూస్తే 86 లక్షలు, అక్టోబర్ 88 లక్షలు, నవంబర్ 89 లక్షలు, డిసెంబర్ 90 లక్షలు. అంటే ప్రతి నెల లాస్ట్ టైం కంటే ఎక్కువ రికవరీ చేస్తున్నారండి. అందుకే నేను డీసీపీ క్రైమ్, ఏడీసీపీ క్రైమ్, ఏసీపీ క్రైమ్ అండ్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఏఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్, హోంగార్డ్స్, క్రైమ్ వింగ్లో పనిచేస్తున్న అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. కీప్ ఇట్ అప్. మనం క్రైమ్ వింగ్ పని చూడాలంటే ఒకవైపు ఏ స్టేషన్లో ఎక్కువ క్రైమ్ జరిగాయి అది కూడా చూడాలి, మరోవైపు ఏ స్టేషన్లో ఎక్కువ రికవరీ జరిగింది, ఎక్కువ డిటెక్షన్ జరిగింది అది కూడా చూడాలి. ఎక్కడ తక్కువ క్రైమ్ జరిగింది అక్కడ కూడా ఇష్యూస్ ఉండొచ్చు అనుకోండి, అది చాలా క్రైమ్ ప్రోన్ కానీ తక్కువ జరిగాయి, అప్పుడు మనం వాళ్ళకు క్రెడిట్ ఇవ్వాలి. అనుకోండి స్టీల్ ప్లాంట్ పిఎస్, అక్కడ అవకాశమే తక్కువ కాబట్టి అక్కడ తక్కువ జరిగితే మీకు చాలా తక్కువ నేరాలు జరిగాయి అని మేము క్రెడిట్ ఇవ్వలేము, ఎందుకంటే అక్కడ క్రైమ్ చేయడానికి అవకాశం తక్కువ. కాబట్టి స్టేషన్ అనుకోండి అడిలోవా, చాలా పెద్ద ఏరియా, అది క్రైమ్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, అక్కడ తక్కువ జరిగాయంటే ఆ క్రైమ్ స్టేషన్కి మనం క్రెడిట్ ఇవ్వాలి. కాబట్టి స్టేషన్ బట్టి కూడా ఉంటుంది, అది మొత్తం అనాలిసిస్ చేయాలంటే పాత కాలంలో ఎన్ని నేరాలు జరిగాయి, ఎన్ని ప్రాపర్టీ క్రైమ్ జరిగాయి, ఈ లాస్ట్ 1 మంత్లో లేకపోతే లాస్ట్ 6 మంత్స్లో ఎన్ని జరిగాయి, అప్పుడు బాగా తగ్గించారు. అయితే క్రెడిట్ ఆ క్రైమ్ వింగ్కి ఇవ్వాలి, లా అండ్ ఆర్డర్కి ఇవ్వాలి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్, క్రైమ్ వింగ్ కలిసికట్టుగా బీట్స్, ప్యాట్రోలింగ్ ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు త్వరలో మేము డ్రోన్ బీట్స్ స్టార్ట్ చేయబోతున్నాం, డ్రోన్ ప్యాట్రోలింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ డిస్కషన్ నడుస్తుంది. అప్పుడు ఎక్కడెక్కడ పోలీస్ వెళ్ళలేరు అక్కడ డ్రోన్ పంపించి మొత్తం సర్వైలెన్స్ చేయడం, బీట్ సర్వ్ చేయడం, ప్యాట్రోలింగ్ సర్వ్ చేయడం, తర్వాత ముద్దాయి దొరికితే, మున్నాయి కనిపిస్తే ముద్దాయి ఫోటో తీయడం, పోలీస్కి అలర్ట్ చేయడం, పోలీస్ అక్కడ పరిగెత్తిపోయి ముద్దాయిని పట్టుకోవడం, ఇవన్నీ కూడా త్వరలో వైజాగ్లో స్టార్ట్ చేయబోతున్నాం.
ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రముగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్రగమ శాస్త్రం విధానంలో విశ్వక్షేణారాధన పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరము స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. విశాఖ పార్లమెంటు జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పరశురామరాజు ఎంపికయ్యారు. ఈ మేరకు విశాఖ బీజేపీ కార్యాలయంలో ఆయన తన నూతన బాధ్యతలు స్వీకరించారు. పదవీ బాధ్యతల స్వీకరణ వేడుకకు ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు పి విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. ఆయనతో పాటుగా సెయిల్ డైరెక్టర్ సాగి విశ్వనాథ్ రాజు కూడా హాజరై పరశురామరాజుకి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ప్రతి 3 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తామని, ఆ కోవలోనే నూతన అధ్యక్షుని ఎన్నిక జరిగిందని అన్నారు. బీజేపీలో పదవులు ఉండవని, బాధ్యతలు మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు. విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షుని పరిధిలో 6 నియోజకవర్గాలు ఉంటాయని, వాటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. అధ్యక్షులు పరశురాం మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పరిపూర్ణం చేస్తానని చెప్పారు. పార్టీ బలోపేతానికి విధివంచన లేకుండా పనిచేస్తానని హామీ ఇచ్చారు. నెరవేరుస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ పార్టీ ఇంత పెరగడానికి చాలా మంది కృషితోటే ఈ స్టేజ్ కి వచ్చింది. గురువు గారు పి చలపతిరావు గారిని, డివి సుబ్బారావు గారు, రంగమోహన్ గారు, మాజీ ప్రెసిడెంట్ అయిన సుబ్బరామరెడ్డి గారు, నాగేంద్ర గారు, పి నారాయణరావు గారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా కష్టపడి పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చారు. నేను ఈ స్థాయి నుంచి ఇంకా పై స్థాయికి తీసుకెళ్తానని, పార్టీ బలోపేతానికి సాయశక్తుల కృషి చేస్తానని మీ అందరికీ మాటిస్తూ ఈ బాధ్యతని మీరందరూ కూడా సహకరించాలి. ఎవరైతే మన సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ సలహాలు తీసుకుంటూ మనం అందరం కూడా కలిసికట్టుగా విభేదాలు లేకుండా అందరం కూడా పార్టీ పురోభివృద్ధి కోసమే మనందరం పాటుపడాలని, దానికి 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిన్నారులకు విద్యను అందించడంతో పాటు వివిధ అంశాలలో వారి సృజనాత్మకతను పెంపొందించేందుకు పాస్టర్స్ కిడ్స్ ప్లే స్కూల్ ఎంతగానో దోహదపడుతుందని మురళీనగర్ బ్రాంచ్ కౌన్సిలర్ కె పద్మలత, మేనేజింగ్ పార్ట్నర్ ఎస్ పావని తెలిపారు. ఢిల్లీ కేంద్రంగా 18 ఏళ్లు పైబడి దేశవ్యాప్తంగా 350 బ్రాంచ్లతో విజయవంతంగా కొనసాగుతున్న పాస్టర్ కిడ్స్ ప్లే స్కూల్ విశాఖలో తమ 3వ బ్రాంచ్ను మురళీనగర్ వాకర్స్ పార్క్ వద్ద ప్రారంభించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పద్మలత, పావని పాల్గొని మాట్లాడారు. ఉత్తమ విద్య ప్రామాణికంతో పాటు అడ్వాన్స్ టీచింగ్ విధానం అవలంబిస్తున్నామన్నారు. విద్యార్థుల పట్ల అంకిత భావంతో మెలిగే టీచర్స్ ని మాత్రమే తమ స్కూల్లో ఉపాధ్యాయులుగా కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాక డే కేర్ సెంటర్ ని కూడా పిల్లలకు అందుబాటులో ఉంచామని, ఉద్యోగాలకు వెళ్లే దంపతులకు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తమ సంస్థలో పీజీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వరకు విద్యార్థులకు విద్యను అందిస్తున్నట్టు తెలిపారు. ఉన్నత విద్యా ప్రమాణాలతో ఇంటర్నేషనల్ స్థాయి విద్యను అందించడంలో పాస్టర్ కిడ్స్ ప్లే దేశంలో ప్రథమ స్థానంలో నిలుస్తుందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుకు తమ సంస్థ ఓ భరోసా అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. మనము పిల్లల్ని ప్రీ స్కూల్కి అలాంటి పంపిస్తూ ఉంటే ఏంటంటే ప్రీ స్కూల్లో అన్నీ కూడా నేర్పిస్తారు అన్నమాట. అంటే పిల్లలకి ఎలా ఒక షేరింగ్ ఎలా చేసుకోవాలి, నెక్స్ట్ వాళ్ళకి మారల్ వాల్యూస్ అయినా సరే, ఎల్డర్స్తో ఎలా రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేయాలి, ఇలాంటివన్నీ ప్రీ స్కూల్లో టీచ్ చేస్తూ ఉంటారు. సో అంతేకాకుండా వాళ్ళకి ప్రీ స్కూల్స్ పంపించడం వల్ల ఏం జరుగుతుందంటే
బ్రెయిన్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ డెవలప్మెంట్ అలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మనకి. సో బ్రెయిన్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ డెవలప్మెంట్, ఫైన్ మోటార్ స్కిల్స్, గ్రాస్ మోటార్ స్కిల్స్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. సో కమింగ్ టు ద ఫాస్టర్ కిడ్స్ స్కూల్, our curriculum is designed by multiple experts for the holistic growth of the child. So in our curriculum, each activity is designed to improve their language development, cognitive skills, fine motor skills, gross motor skills, everything. So every activity leads to their improvement. And moreover, we are using a technology based teaching. మేము ఇక్కడ పిల్లలకి మారల్ వాల్యూస్ నేర్పిస్తామండి. ఎడ్యుకేషన్తో పాటు ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు పెద్దలకి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి, అలాగే షేరింగ్. ఇప్పుడు పిల్లలకి షేరింగ్ అనేది అస్సలు తెలియదు. సో షేరింగ్ నేర్పిస్తాం. నెక్స్ట్ పిల్లలకి యాక్టివిటీస్, చాలా యాక్టివిటీస్ మేము స్కూల్లో అరేంజ్ చేసామండి. నెక్స్ట్ ప్లే టూల్స్ కూడా పిల్లలకి సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి ప్లే టూల్స్ని కూడా పిల్లలకి ఎక్కడ హానికరం లేకుండా జాగ్రత్తగా అరేంజ్ చేసామండి. అలాగే ఆయమ్మల దగ్గర నుంచి టీచర్స్ కూడా బీటెక్ చేసిన వాళ్ళు కాకుండా ఆల్రెడీ పెళ్ళైపోయి మదర్స్ అయిన వాళ్ళని, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని టీచర్స్గా తీసుకుంటున్నాం. ఎందుకంటే పిల్లల్ని కేరింగ్ అన్నది వాళ్ళకి మదర్స్ కాబట్టి బాగా తెలుస్తుందని టీచర్స్ని ఎక్స్పీరియన్స్ ప్లస్ పిల్లలు ఉన్న వాళ్ళని తీసుకుంటున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం సహాయం చేసిందని, అందుకు మూల కారణం ముఖ్యమంత్రి చంద్రబాబేనని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నేడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాసరావు ఆనాడు ప్లాంట్ పరిరక్షణ కోసం చేసిన ఆమరణ నిరాహార దీక్ష సఫలీకృతమైందన్నారు. రాష్ట్రాభివృద్ధి స్టీల్ ప్లాంట్ వల్ల సాధ్యమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. గత వైసీపీ పాలనలో కేవలం భూదోపిడీ కోసం మాత్రమే స్టీల్ ప్లాంట్ వ్యవహారం జరిగిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ప్రస్తుత సుపరిపాలనే నిదర్శనమన్నారు. 99% భోగాపురం ఎయిర్పోర్ట్ ఎర్త్ పనులు పూర్తయ్యాయని, 37% రన్వే పనులు జరిగాయని తెలిపారు. దేశంలో గ్రీన్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు అడుగులు పడ్డాయని తెలిపారు. 5 ఏళ్ల క్రితం జగన్ ప్రభుత్వం విశాఖలో భూములు కొట్టేసిందని, దస్పల్లా, వాల్తేరు క్లబ్ భూములు కూడా కొట్టేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. అలాంటి కుట్రపూరిత ఆలోచనలకు స్వస్తి చెప్పి రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు. 36 హ్యామ్లెట్లు ఉన్నాయి. ఆ రోజు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు తను బాదుకుంటారు. బాబు మా ఇల్లు వాకులు ఇచ్చాము, ఈ ప్లాంట్ పరిస్థితి ఏంటిని కనుక అది సెంటిమెంట్ కింద అది నలిగిపోతుంది. దాంతోపాటు 32 మంది త్యాగాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి కనుక ప్లాంట్ అనేది ఇక్కడ ఈ ప్రాంతానికి సెంటిమెంట్. మొన్న అమిత్ షా గారు వచ్చినప్పుడు కూడా ఆ రోజు మేము ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆ రోజు నేను ఉన్నారు ప్రత్యేకంగా. ఆయన అన్నాడు స్టీల్ ప్లాంట్ కి మీరు ఇచ్చారు థ్యాంక్స్ అంటే స్టీల్ ప్లాంట్ ఇస్ ఎ సెంటిమెంట్, మేము గమనించామన్నారు. కనుక ఇది మా అందరి ఆలోచన కూడా ప్లాంట్ పరిరక్షించాలని. కానీ గత 5 సంవత్సరాలుగా మాత్రం మీరు ఎన్ని చెప్పినా సరే ఒక దుర్మార్గపు పాలన. ఏదో విధంగా దాన్ని గంగవరం పోర్టులు ఎలాగైతే అమ్మేశారో ఈ ప్లాంట్ కూడా అమ్మేసి వాటాలు కొట్టేద్దామని ఆ స్వార్థపూరితమైన ఆలోచన. ఈరోజు ఇన్ని వేల కోట్లకు నష్టం వాటిని దానికి కారణం ఏంటి? ఇదే 2019లో ఒకసారి సమీక్షిస్తుంటే ఈ పరిస్థితి వచ్చింది కాదు కదా. 5 సంవత్సరాల పాటు దాన్ని అమ్మేద్దామని ఆలోచనే కదా. ఏదో విధంగా ఆ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఏం చెప్పారు? 7,000 ఎకరాలు అమ్మేద్దాం అన్నారు. ఇంకోసారి వచ్చి దాన్ని మొత్తం తీసి పడేస్తే క్యాపిటల్ కట్టేస్తే బాగుందని అన్నారు. ఎక్కడైనా ఒక్కరోజైనా ప్లాంట్ టెండర్ దగ్గరికి వచ్చారా, ప్లాంట్కి వచ్చారా, సమీక్షించారా? ఒకరోజు ₹1 సాయం ఇచ్చారా? కనుక ఈరోజు సెలబ్రేషన్స్ బాధ్యత అందరూ కూడా. 11,400 కోట్లు అంటే దాని వెనకాల ఎన్ని సున్నాలు ఉన్నాయి కూడా చెప్పండి చూద్దాం. ఈరోజు కామర్స్ పాస్ వాళ్ళందరూ కూడా ఆ బాధ్యత తీసుకొని అందరూ సమిష్టి కృషితో లాభాలు నడిపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిగా మేము ఖచ్చితంగా, అలాగే ఈరోజు కేంద్రంలో ఏవియేషన్ మినిస్టర్ అనేటువంటి రామ్మోహన్ గారు కూడా మాకు యావత్ ఎంపీస్ అందరూ కూడా చాలా కష్టపడ్డారు. అది ఈరోజు
మా యువ నాయకులు స్థానిక ఎంపీ అయినటువంటి శ్రీభరత్ గారు, ఆయన చాలా అందరినీ సమన్వయం చేసి ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న అన్ని కూడా తెలియజేస్తూ ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి చేయడం ఈరోజు ఆయన కృషి కూడా ఇందులో మనం చాలా కీలకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక ఇది ఎప్పుడు కూడా ఒక ప్లాన్ను పరిరక్షించాలంటే నాయకులు ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి ఉంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి, ఫలితాలు వస్తాయని దానికి ఇదొక నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే ఈరోజు ఈ విజయవాడ గారు కూడా సుమారు 400 రోజులుగా క్షమించాలి 4 సంవత్సరాలుగా అక్కడ కార్మికులందరూ కూడా పోరాటం చేస్తున్నారు. అలాగే సుమారు 8,000 మంది నిర్వాసితులు ఉన్నారు అక్కడ. అందుకే అటు కార్మికులు, నిర్వాసితులు, ప్రజల యొక్క సమిష్టి విజయంగా కూడా మనం భావించవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎంత కృషి చేసి ఆ ప్లాంట్ కొన ఊపిరిలో ఉన్నటువంటి ప్లాంట్ని సుమారు 25% కెపాసిటీతో నడుస్తుంది. రేటెడ్ కెపాసిటీలో 25% మీద పనిచేసింది మేము అధికారం రాకముందు. అలాంటిది కొన ఊపిరిలో ఉన్నటువంటి ప్లాంట్కి మొట్టమొదటిగా 1,640 కోట్లు తీసుకొచ్చి దాన్ని 70-75% కెపాసిటీకి తీసుకెళ్లేటువంటి సందర్భం. ఇది నిజంగా ఎన్డీఏ కూటమి ఘనత అని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ తర్వాత ఈ 11,400 కోట్లు ఈ ఖచ్చితంగా ఈ ప్లాంట్కి అన్ని విధాలుగా ఇది డబ్బులు వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కావచ్చు, అలాగే ఏవైతే పెండింగ్ పేమెంట్స్ ఉన్నాయో వాటికి కావచ్చు, శాలరీస్ కావచ్చు, వీటన్నిటి కూడా ఇందులో ఇవి అందుకు వచ్చిన చేతికి అందించినటువంటి డబ్బులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఒకటే, రాజకీయ నాయకులుగా మేమేదైతే ఎలక్షన్లో మాట ఇచ్చామో ఆ మాట కట్టుబడి మేము ఆ ప్లాంట్ పరిరక్షించలో భాగంగా ఆర్థిక సాయం అందించాం. ఇప్పుడు కార్మికులు, యాజమాన్యం ఇద్దరు సమిష్టిగా కృషి చేసి ఆ వచ్చినటువంటి ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని మరి లాభాల్లో నడిపించే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో మా బాధ్యత సక్రమంగా నిర్వర్తించాం, మీ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. పోలవరం నుంచి బహుదా వరకు మధ్యలో ఉండే అన్ని ప్రాజెక్ట్స్, తోటపల్లి కానీ మిగతా అన్ని కూడా కలుపుకుంటూ ఈ ఉత్తరాంధ్ర సస్యశ్యామం చేయటం. అదేవిధంగా పోలవరం నుంచి మనకచర్ల ప్రాజెక్టు కూడా మరి ముఖ్యమంత్రి గారు మొన్న ప్రధానమంత్రి గారికి, హోంమంత్రి గారికి వివరించడం జరిగింది. దీని ద్వారా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా, ఎందుకంటే ప్రతి సంవత్సరం 10,000 క్యూసెక్ల నదీ జలాలు సముద్రంలో కలిసిపోతా ఉన్నాయి. కాబట్టి ఆ వాటర్ని సేవ్ చేసి ఆ వాటర్ ద్వారా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామలం చేయొచ్చు. దాదాపు 1,000 క్యూసెక్లు ఉంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామలం ఉంటుంది. అందుకని ఇవాళ ఆ ప్రాజెక్ట్ని కూడా చేయడానికి మొన్న అమిత్ షా గారు కూడా ఆయన కూడా సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది. తప్పకుండా ఆంధ్ర రాష్ట్రానికి మొన్న ఒక్క విషయం, అన్ని ఏరియాలని సమానంగా చూస్తాం. 26 జిల్లాలు కూడా ఇవాళ అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకెళ్తా ఉంది. ఈ విశాఖ ఉక్కు కాపాడిన భవిష్యత్ తరాలకి చరిత్రలో నిలబడేది ఒక చంద్రబాబు నాయుడు గారు అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. భవిష్యత్తులో కూడా ఇంకా దానికి అవసరమైనటువంటి ఏ కార్యక్రమాలు చేయడానికైనా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. వెస్ట్ బెంగాల్ నుంచి హైదరాబాద్ కు విశాఖ మీదుగా పశు మాంసం రవాణా గుట్టురట్టయింది. వేంపాడు టోల్ ప్లాజా వద్ద పోలీసులు చేస్తున్న తనిఖీలలో 23,000 కేజీల మాంసం పట్టివేత స్థానికంగా కలకలం రేపింది. భోగాపురం వైఎస్ ఎంపీపీ పడాల సత్యవతి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ఇన్ఛార్జి ఎంపీడీఓ కె గాయత్రికి అందజేశారు.
నెల్లిమర్ల నియోజకవర్గం వైసీపీకి చెందిన పలువురు నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో భోగపురానికి చెందిన వైఎస్ ఎంపీపీ పడాల సత్యవతి, మాజీ జడ్పీటీసీ దంపతులు పడాల రాజేశ్వరి, పడాల శ్రీనివాసరావు, డెంకాడ 5వ నెంబర్ సాగునీటి సంఘం మాజీ అధ్యక్షుడు సూర్యనారాయణ, 4-7 వార్డులకు చెందిన రాజేశ్వరి, త్రివిక్రమరావు, డెంకాడ మండలం పేడాడ గ్రామానికి చెందిన మెండి సురేష్ కుమార్, మెండి జగదీశ్వరరావు ఉన్నారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు పడాల శ్రీనివాసరావు మాట్లాడుతూ నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి అధిక విద్యావంతురాలని, విదేశాల్లో ఉండి కూడా ఈ ప్రాంతంపై మక్కువతో అభివృద్ధి చేయడానికి ఇక్కడికి వచ్చారని, నియోజకవర్గంలో కలిసి తిరుగుతూ అనేక సమస్యలు పరిష్కరిస్తున్నారని, నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీ వరకు తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ ఖచ్చితత్వం, ఆయన సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలో చేరుతున్నామని ఆయన అన్నారు. మండలంలో పార్టీని బలోపేతం చేసేందుకు తమ వంతుగా కృషి చేస్తామని అన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే లోకం నాగమాధవి కండువాలు వేసి వారందరినీ పార్టీలోకి ఆహ్వానించారు. చూసి ఆయన అప్రిషియేట్ చేయడమే కాకుండా రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యే కూడా ఇలాంటి ప్రణాళిక తయారు చేసుకుంటే బాగుంటుంది, ప్రతి గ్రామం అభివృద్ధి జరుగుతుందనే ఆయన అప్రిషియేట్ చేయడం జరిగింది. ఈ కారణాలన్నింటినీ చూసి ఆ నాయకత్వం చూసి ఆ నాయకత్వంలో పనిచేసి ప్రజలకు సేవ చేయడానికి అవకాశం వస్తుందని చెప్పి ఒక ఆలోచించి ఎటువంటి నిస్వార్థం లేకుండా ప్రజలకు సేవ చేయడానికి ఆ నాయకత్వంలో పనిచేయడానికి ఈ రోజు ముందుకు రావడం జరిగిందని తెలియజేసుకుంటున్నాను. విజయనగరం జిల్లా రాజాం జిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గా పనిచేసిన డాక్టర్ శివరామకృష్ణ కళాశాల మెయిన్ గేట్ ఎదుట నిరసనకు దిగారు. తనకు రావలసిన బకాయిలు యాజమాన్యం చెల్లించలేదంటూ ఆరోపిస్తూ ఆయన బైఠాయించారు. 2021 నుండి ఇదే సంస్థలో పనిచేశానని, కొందరు వ్యక్తులు తనకు రావలసిన మొత్తాన్ని కాజేశారని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ప్రొఫెసర్ ని స్టేషన్ కు తరలించారు. డబ్బులు మొత్తం తినేస్తున్నాడు డాక్టర్ జై గిరీష్ హెచ్జిగడికి. నేను జిఎంఆర్ ఎంప్లాయీ, నేను వెరీ క్లోజ్ టు జిఎంఆర్. ఈ రోడ్ల మీద జిఎంఆర్ తెలియకుండా అట్లా వేసేసి డబ్బులు మొత్తం తినేస్తున్నాడు డాక్టర్ జై గిరీష్ హెచ్జిగడి. నేను బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీ, అంతకుముందు బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీలో నేను పిహెచ్డీ సబ్మిట్ చేసే స్టేజ్లో మా నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు రఘురామయ్య గారు ఆయన్ని 3 కమిషనరేట్స్ సత్కరించాయి. విజయవాడ, గుంటూరు, ఒంగోలు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనరేట్స్. ఆయన జెడ్ఆర్టీసీ మెంబర్, సౌత్ సెంట్రల్ రైల్వే జెడ్ఆర్టీసీ మెంబర్, రైల్వే బోర్డు మెంబర్. ఆయన చనిపోయిన తర్వాత నేను ఇక్కడ నా పిహెచ్డీ కంప్లీట్ చేసుకోవడానికి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీ బాపిరాజు గారి సహాయంతో ఇక్కడ డాక్టర్ జే గిరీష్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ అయ్యాను. నా పర్ఫార్మెన్స్తో నేను సెలెక్ట్ అయ్యాను తప్ప నాకు ఎవరి రికమెండేషన్ లేవు. కానీ 2021 నుండి నేను నా భార్య పిల్లలు దూరమై నేను ఇక్కడ రీసెర్చ్ చేసుకుంటాను. నేను ఆదిశంకర్ చేతులు పుట్టాను, కంచి శంకరాచార్య శిష్యుడిని. ప్రస్తుతం శ్రీకాకుళం రోడ్లో ఉన్న కంచి కామకోటి స్టేషన్లోనే వస్తున్నాను. వారు 100 రూపాయలు ఇస్తే నేను ఇక్కడికి వచ్చాను. నావి 44,000 రూపాయలు స్మార్ట్ ఫోన్లన్నీ కూడా రైల్వేలో థెఫ్ట్ అయినాయి. రెండోది నా ల్యాప్టాప్ 55,000 రూపాయలు నాకు విశాఖపట్నం రైల్వే స్టేషన్లో మిస్ అయింది. జీఆర్పీఎఫ్ ఢిల్లీ వెళ్ళమంటున్నాడు. నువ్వు నరేంద్ర మోడీ చెప్పుకుంటావు, ఎవడు చెప్పుకో అంటున్నాడు. ఏ రోజైతే పోయిందో అదే రోజు కంప్లైంట్ ఇచ్చాను. కానీ నువ్వు నరేంద్ర మోడీ చెప్పుకుంటావు, ధర్మేంద్ర ప్రధాన్ చెప్పుకో, ఢిల్లీ పోయి చెప్పుకో అంటున్నాడు. రేపు మా నాన్నగారు తిది, నాకు డబ్బులు లేవు మా నాన్నగారి పెట్టడానికి. వీళ్ళేమో నాకు సుమారు 2 లక్షలు ఇవ్వాలి. నా 2 లక్షల డబ్బు ఇవ్వనంత కాలం నేను సాయంత్రం దాకా రోడ్డు మీద ఇక్కడే కూర్చుంటాను, ఎంతకైనా తెగిస్తాను. నీకు ఎందుకు ఇవ్వాలి? నాకు ఎందుకు ఇవ్వాలంటే నేను చేసిన రీసెర్చ్కి యాజిటేషన్ చేశాను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో. 11,000 ఇచ్చారు 55లో. రెండోది నా పిఎఫ్ దాదాపు 90,000 దాకా రావాలి నాకు. పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో జామి చెరువును దానా ఫౌండేషన్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో ఆధునీకరణ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ రాంపురం గ్రామంలో సుమారుగా 38 ఎకరాల జామి చెరువును గ్రామంలో ఉన్న మంచినీటి, సాగునీటికి సరిపడే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఈ చెరువు ఆధునీకరణ ద్వారా గ్రామంలో అవసరాలన్నీ తీరుతాయని, అలాగే దీనికి చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చేస్తామన్నారు. సిఎస్ఆర్ నిధుల నుండి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఆయన తెలిపారు. మనం పేదవారి కోసం 150 అడుగులు చేశాడు, మా ఇల్లు పోయిందని చెప్పేసి ఈయన తీసా. ఈ చెరువు విషయంలో మా దానా ఫౌండేషన్ వాళ్ళకు మళ్ళీ చెప్తా ఉన్నాను, ఒక యజ్ఞంలాగా దీన్ని తీసు.
ఈరోజు రాంపురంలో దానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం వారు కలిపి తలపెట్టిన ఈ చెరువు ఆధునీకరణ పనులు 38 ఎకరాల చెరువుని ఆధునీకరించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒక కార్యక్రమం చేయటం జరిగింది. మరి మనస్ఫూర్తిగా దీని భుజాన్ని వేసుకున్న గ్రామ పెద్దలందరినీ అభినందిస్తూ మరి చెరు సంఘం అధ్యక్షుడు అవ్వచ్చు, గంగనాయుడు గారు అవ్వచ్చు, పెద్దలు రెడ్డి నారాయణరావు గారు అవ్వచ్చు, ఇతర పెద్దలందరూ సర్పంచ్ గారు కానీ అలాగే మాజీ సర్పంచులు ఎంపీటీసీలు కానీ అందరూ కలిసి వచ్చి ఏదైతే వాళ్ళ చిరకాల వాంఛ ఆ చెరువుని ఆధునీకరించి కాపాడుకుందామని అనుకున్నారు. దానిలో భాగంగా ఒక ఫౌండేషన్కి అప్పచెప్పాం. వాళ్ళకి నిధులు సమకూర్చే బాధ్యత కూడా అవసరమైతే మేమే తీసుకుంటాం. ఒక మోడల్ చెరువుగా దాన్ని తయారు చేసి ఈ ప్రాంతానికి సాగునీరు కానీ తాగునీరు కానీ ఒక వాకింగ్ ట్రాక్ కానీ మధువులు స్ట్రెంథింగ్ చేయటం కానీ చెరువు చుట్టూ రోడ్డు స్ట్రెంథింగ్ చేయటం కానీ కనెక్టివిటీ రోడ్లు కానీ నీటి నిల్వలు ఉంచే విధంగా దాన్ని లోతు చేసుకోవటం కానీ సమ్మర్లో కూడా వాటర్ దొరికే విధంగా దాన్ని కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో భాగస్వామిని చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ చెరువుని ఒక మోడల్గా తీసుకుని నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ మిగతా చెరువులు ఉండే విధంగా దీన్ని ఆధునీకరణిస్తామని చెప్పి మాటిస్తా ఉన్నాం. అనకాపల్లి జిల్లా పరవాడలోని మెట్రోకెమ్ ఫార్మా కంపెనీలో ఈరోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున కార్మికులు షిఫ్ట్కు వెళ్తున్న సమయంలో పరిశ్రమలో ఉన్న ఏటీపీ సాల్వెంట్స్ ట్యాంక్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. వరుసగా జరుగుతున్న ప్రమాదాలతో స్థానికులు, కార్మికులు ఆందోళన చెందుతున్నారు. భద్రతా వైఫల్యం వల్లే తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయంటూ కార్మికుల ఆందోళన పడుతున్నారు. అనకాపల్లి జిల్లాలో ఫార్మా పరిశ్రమల్లో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈరోజు ఇప్పుడే మెట్రోచెమ్ అనేటువంటి ఫార్మా పరిశ్రమలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇప్పుడే ప్రమాదం చోటు చేసుకుంది. ఈటీపీ ట్యాంకులో జరిగినటువంటి ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈటీపీ సాల్వెంట్స్ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ ట్యాంకుల దగ్గర తెల్లవారి షిఫ్ట్ మారే సందర్భంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. నవంబర్ 2వ తేదీన కూడా ఒక రియాక్టర్ పేలి ఇదే పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో పాటు రియాక్టర్ మాన్యువల్ పేలడంతో కార్మికుల యొక్క ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని పరుగులు తీశారు. మరోసారి ఈరోజు ఈ ప్రమాదం అనేటువంటి చోటు చేసుకుంది. భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం, భద్రతా ప్రమాణాలు సక్రమంగా పాటించకపోవడం, భద్రతకి పెద్దపేట ఎక్కిపోవడం, కార్మికుల యొక్క రక్షణ, భద్రత, సంక్షేమాన్ని యాజమాన్యాలు గాలికొదిలేయడం వల్ల ఈ రకమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. జ్యూరిచ్లో ఈరోజు ఆయన పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. అనంతరం యూరోపియన్ తెలుగు డయాస్పోరా మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ప్రసంగం అందరినీ కట్టిపడేసింది. Thank you everyone. Chandrababu Naidu garu don't need any introduction. We all know him. I mean, entire world knows, right? You know, he has been our అవకాశాలు ఇస్తే అందిపుచ్చుకునే స్ఫూర్తి. ఇక్కడ మీరందరినీ చూసినప్పుడు ఉదయం నుంచి మాట్లాడుతున్నా ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి వచ్చారని. దగ్గర 12 దేశాలు ఇచ్చారు. ఇంకా ఎక్కువ ఉంటాయి కానీ ఇక్కడ ఉండేవాళ్ళు 12 దేశాలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ జిల్లాల మరిగా మీరు ఈ దేశాల్లో ఉన్నారు. యూకే నుంచి వచ్చారు. చేలు పైకెత్తండి. యూకే వాళ్ళందరూ చేలు పైకెత్తండి. ఓకే, వెరీ గుడ్. స్విట్జర్లాండ్ ఎక్కడైతే ఉన్నాం ఇక్కడే. ఒకప్పుడు నేను ఎయిర్పోర్ట్కి వస్తే ఎవరు కనపడేవాళ్ళు కాదు, ఒక్కరు కూడా ఉండేవాళ్ళు కాదు.
కాదమ్మా, బిగినింగ్లో మీరు ఎవరు లేరు, 95లో ఎవరు లేరు ఇక్కడ, తర్వాత వచ్చారు మీరంతా. అప్పట్లో ఇక్కడ ఎవరూ లేరు. యూరోప్లో అసలు తెలుగు వాళ్ళే ఉండేవాళ్ళు కాదు, ఇండియన్స్ కూడా లేరు. అప్పట్లో యూరోప్ కూడా ఇండియన్స్ని అలో చేసేవాళ్ళు కూడా కాదు, కన్జర్వేటివ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడిప్పుడు లిబరలైజ్ అయ్యారు. అందుకే అందరూ మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. అప్పుడు నేరుగా అమెరికాకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అమెరికా నుంచి చూస్తే ఇప్పుడే ఒక మిత్రుడు మాట్లాడాడు, చాలా బాగా చెప్పాడు. బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి యూరోప్లో. ఇది ప్రారంభం మాత్రం. మీరు ఊహించనటువంటి అవకాశాలు ఇండియన్స్కి ప్రపంచం మొత్తం వస్తాయి. ప్రత్యేకంగా తెలుగు వాళ్ళు అందరిలో అగ్రస్థానంలో ఉంటారడానికి అనుమానమే లేదు మీకు. అయితే అప్పుడప్పుడు నేను మాట్లాడినప్పుడు అనిపిస్తుంది మీకు, ఈయన ఇట్లే మాట్లాడతాడులే, మనం చేసేది ఏముంది, వచ్చాం విన్నాం వెళ్ళిపోయి పడుకుందాం అనుకుంటారు. అది కాదు. ఒక పట్టుదలతో మీరు చేయగలిగితే, ఈరోజు నేను ఇదైనా ఒకసారి మాట్లాడదాం. జర్మనీ నుంచి వచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిసెంబర్ నెల రికవరీ వివరాలను వెల్లడించిన సిపి సంకభ్రత బాగ్చి. క్రైమ్ రేటు తగ్గుముఖం పట్టిందని వెల్లడి. ప్లాంట్ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వ సహకారం అభినందనీయం. అందుకు కారణం సీఎం చంద్రబాబేనన్న మంత్రి కొల్లు రవీంద్ర. పరివాడ ఫార్మాలో మరో అగ్ని ప్రమాదం. మెట్రోకెమ్ కంపెనీలో ఎగిసిపడిన మంటలు. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.